హల్లెలూయా. దేవునికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినబోయే ముందు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. వాక్యం కోసము అందరూ కూడా కళ్ళు మూసుకొని, గాడ్ స్పీక్ టు మీ, ప్రభువా నాతో మాట్లాడు, నీ వాక్యముతో నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారా? మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. మరి యొక్క ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాము. ఏకరీతిగా ఉన్న దేవాన్ని పరిశుద్ధ నామానికి 20,000 స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన వారాలందరినీ కృపలో భద్రపరిచిన దానికే ఉన్నాం తండ్రి. నా కుటుంబ సమేతంగా తండ్రి సంస్థలందరితో కలిసి ఆరాధించి గొప్ప తండ్రి భాగ్యాన్ని కొన్నాం తండ్రి. మా మంచి స్వరాలు దయచేయండి తండ్రి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృపా భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రభా స్తోత్రాలను దేవదాసు జన్మని పరుచుకోండి. మీ గౌరవ వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన ప్రారంభించి ముగింపడిన నామని మాత్రం జరిగించమని నజరేయుడైన యేసుకి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. జీవము ఉన్న నా యేసయ్య, నిన్ను ఆరాధించే నేను ధన్యుడునయ్యా అనే పాటను పాడుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాము. పాటలు పాడగా
ఉన్నాడా యేసయ్యా? నిన్ను ఆరాధిస్తే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరో దేవనున్నదని వారు కనబడుచున్నారు. జీవము లేని వాటికి ఎందరో దేవనున్నదని వారు కనబడుచున్నారు. జీవము ఉన్నాడా యేసయ్యా? నిన్ను ఆరాధిస్తే నేను ధన్యుడనయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ధన్యులు? దేవుణ్ణి ఆరాధించేవారు ధన్యులు. మన చుట్టూ చూడండి, జీవము లేనటువంటి వాటిని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా కదా? ప్రకృతిని ఆరాధించేవారు ఉన్నారు, రాళ్ళని రప్పలను ఆరాధించేవారు ఉన్నారు. దేవుడు సృష్టించినటువంటి అనేక వస్తువులను ఆరాధిస్తున్నారు, కానీ దేవుని మాత్రము ఆరాధించట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారే, కానీ జీవము కలిగినటువంటి దేవుని మాత్రము ఆరాధించట్లేదు. ఈ రోజున కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో కూడా ఒక రాజు, పోయినసారి మీకు నెబుకద్నెజరు గురించి చెప్పాను. నెబుకద్నెజరు చనిపోయాడు. The Nebuchadnezzar died and his son also followed same way like a Nebuchadnezzar. ఈ నెబుకద్నెజరు యొక్క కొడుకు కూడా ఏమయ్యాడో తెలిసిన? ఈ యొక్క నెబుకద్నెజర్ లాగానే భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు దానికోసమే ప్రియులారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలోనికి రండి ప్రియులారా. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5. జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు ప్రీచ్ 12 verses దిస్ మార్నింగ్ టైం. 5వ అధ్యాయములో మొదటి 12 వచనాలని నేను మీతో ఈరోజు వాక్యాన్ని చెప్పాలని సిద్ధపడి వచ్చాను. దానికి ముందు ఒకసారి ఈ యొక్క 4 అధ్యాయంలో ఏం జరిగిందనేది నేను మీతో చెబుతున్నాను. 1వ అధ్యాయంలో కానీ మీరు గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ దానియేలుని ఈ యొక్క నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఈ యొక్క విగ్రహార్పితమైనటువంటి భోజనాన్ని తినమని బలవంతం చేశాడు. అంతేకాకుండా మత్తును కలిగించేటువంటి ద్రాక్షారసాన్ని త్రాగమని బలవంతం చేశాడు. అయితే ఈ యొక్క దానియేలు తన స్నేహితులు మాత్రము ఆ భోజనాన్ని కానీ ఆ మద్యాన్ని కానీ త్రాగటానికి ఇష్టపడలేదు. దేవుడు వారి మీద కృపనిచ్చాడని నేను మీతో చెప్పాను. 2వ అధ్యాయంలో చూసినట్లయితే నెబుకద్నెజరుకి ఒక కల వచ్చింది. ఏమొచ్చింది? కల వచ్చింది. ఆ కలను మర్చిపోయిన కలను చెప్పాలి, దాని యొక్క భావాన్ని అంటే అర్థాన్ని కూడా చెప్పమని ఆ దేశంలో ఉన్న పండితులను, శాస్త్రోపదేశకులందరినీ కూడా, జ్ఞానులను కూడా పిలుచుకొని వచ్చాడు. కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. కానీ దానియేలు మాత్రము అది దేవుడు దానియేలుకి చెప్పాడు కాబట్టి ఆ యొక్క ఆ కళను కూడా దానియేలు నెబుకద్నెజరుకి చెప్పాడని మనం నేర్చుకున్నాము. 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఏమైందో తెలిసిన ప్రియులారా, ఇదిగో ఈ యొక్క షడ్రాక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి 3 యవనస్తులు అగ్నిగుండములో వేయబడ్డారు. కారణం ఏంటి? నెబుకద్నెజరు నిలువబెట్టినటువంటి ఒక బెంగారు ప్రతిమకు నమస్కరించలేదు, వారు పూజించలేదు. కాబట్టి వారు ఏం చేశారంటే అగ్ని గంధకాల్లోనికి వెళ్ళారు, కానీ ఏ మాత్రము కూడా విగ్రహారాధనకి లొంగలేదు. అక్కడ ఎవరు మహింపరచబడ్డారు? దేవుడు గణపరచబడ్డాడు. ఆ యొక్క రాజు అంటున్నాడు వాళ్ళు కాలిపోలేదు, వాళ్ళతో పాటుగా ఇంకొక మనిషి కూడా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దానియేలు గ్రంథంలో చూసినట్లయితే నెబుకద్నెజరు అంటున్నాడు, అయ్యా మనం 3 వేసాం కదా అగ్గిలో, 4వ వాడు కూడా కనపడుతున్నాడు. 4వ వారి ముఖము ఎలా ఉందంటే దేవదూరపు రూపంలో ఉంది. వాడికి ఏ హాని కూడా జరగలేదు. కాబట్టి వాళ్ళు చల్లగా ఆయన అగ్గిలో నడుస్తున్నారని చెప్పేసినప్పుడు దానియేలు గ్రంథంలో చూస్తున్నాము, షడ్రాక్, మెషక్, అబేద్నెగోలారా మీరు బయటికి రండి అన్నప్పుడు వీరు బయటికి వచ్చారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్ట కూడా కాలేదు, వాళ్ళ ఎంట్రుకలు కూడా కాలిపోలేదు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో కూడా మనం చూసేవేంటో తెలిసిన ప్రియులారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడంటే గడ్డి తినిపించాడు, కసువు తినేటట్టుగా చేశాడు.
కారణం ఏంటో తెలిసిన, ఇదిగో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా నెబుకద్నెజరు మాత్రము నేను గొప్ప రాజును కదా అని గర్వపడ్డాడు. ఆ గర్వాన్ని అణిచాడు దేవుడు. తనకి మానవ హృదయం పోయింది, మానవ మనసు పోయి ఏమొచ్చిందో తెలిసిన, పశువు మనసు వచ్చింది. అందుకోసం ఆయన అరణ్యంలోకి తరం పడ్డాడు ప్రియులారా అని మనం నేర్చుకున్నాం. వీటన్నింటిలో కూడా నీతి పాఠం ఏంటో తెలిసిన, ఆత్మీయ పాఠం ఏంటో తెలిసిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైతే కాంప్రమైజ్ అంటే రాజీ పడుకోకుండా ఉండాలి. నెవర్ కాంప్రమైజ్ టు యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాస జీవితానికి వచ్చే పరీక్షల్లో మాత్రము ఎప్పుడు కూడా నువ్వు నిజాయితీగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. దానియేలుకు అదే జరిగింది. అన్ని పరిస్థితుల్లో కూడా నెబుకద్నెజరు ఎంతో ప్రోత్సహించినా కూడా దానియేలు మాత్రము తన దేవుడిని మాత్రం విడవలేదు. ఆమేన్. ఈ రోజు 5వ అధ్యాయంలో చూసినట్లయితే కాంకరింగ్ ద క్రైసిస్ అంటారు. అంటే ఏంటో తెలిసిన ప్రియులారా, ఒక ప్రళయం వచ్చింది ఆ దేశం మీదకి. మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలోనికి రండి. ఈ యొక్క అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ప్రియులారా 3 విషయాలను మనము చూస్తూ ఉన్నాము. దానికి ముందు జస్ట్ నేను మీకు ఈ యొక్క రాజు గురించి, ఈ రాజరికం గురించి ఒక 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క నెబోపోలజర్ అనేటువంటి ఆయన ఈ యొక్క బాబిలోను దేశాన్ని, రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు. ఆయన కుమారుడైనటువంటి వాడు ఎవరు, నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. ఆ నెబుకద్నెజరు తర్వాత ఇక్కడ షాప్ లో చూసినట్లయితే నెబోనీడస్ అనేటువంటి ఆయన పరిపాలనకు వచ్చాడు. ఆయన కుమారుడే బెల్షాజర్. మనం చదివాం కదా ఈ యొక్క బెల్షాజర్ అనేటువంటి మాట. కాబట్టి ఇప్పుడు చూడండి ప్రియులారా, ఏమైందంటే ఇక్కడ మనం కానీ వచ్చినట్లయితే ప్రియులారా ఈ యొక్క అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ గోడ మీదంతా ఒక రాత వచ్చింది. గోడ మీద ఎవరో వచ్చి ఒక రాత రాసి వెళ్ళారు. అది దేవుని యొక్క హస్తముగా తర్వాత మరి దానియేలు చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాల్లో కానీ చూసినట్లయితే మనకి 3 కార్యాలను మనం చూడగలుగుతాము. There are 3 things in this chapter 5. The first thing only today I am going to preach. మొట్టమొదటిగా చూసినట్లయితే the sinful feast that brought abyss. అంటే హ్యూమిలియేషన్ అంటారు. ఏంటో తెలిసిన ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి పాపపు పండగ చేశాడు ఈ యొక్క బెల్షాజర్. బాగా వినాలి. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క పాప పండగలో దేవుడు ఏం చేశాడంటే ఒక రాతను రాశాడు గోడ మీద. ఆ రాసినటువంటి రాత ఎవరికి అర్థం కాలేదు. పెద్ద పెద్ద జ్ఞానం తీసుకొచ్చారు, వారికి అర్థం కాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాణి గుర్తు చేసుకుంటుంది, అయ్యయ్యో మీ తాతగారికి, మీ తండ్రి గారికి ఇదిగో దానియేలు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు మన ఆస్థానంలో. ఆయన అన్ని కూడా వివరంగా ఇచ్చేవాడు. కాబట్టి ఆయన పిలిపించండి అన్నాడు. అందుకోసమే పిలవడు అంటే ప్రియమైన దానియేలు. మూడవదిగా చూస్తే క్రైసిస్ అంటే భయంకరమైనటువంటి విపత్తు, ప్రళయం వచ్చింది ఈ రాజు మీదకి. ఈ 3 విషయాలను కూడా మనం చదువుకుందాము. ఈ రోజున జస్ట్ 12 వచనాలు మాత్రమే నేను మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా ఒక పెద్ద విందు చేశాడు. మనందరం కూడా భోజనాలు అంటే ఇష్టం. పండగలకి భోజనం, పెళ్లికి భోజనం, పుట్టినప్పుడు భోజనము, చచ్చినప్పుడు భోజనము, వయసుకు వచ్చినప్పుడు భోజనము, ఇంటికి తోడుకున్నప్పుడు భోజనము, ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు భోజనాలు. ఎవరికి ఇష్టం ఉండదు భోజనం అంటే? వి ఆల్ లైక్ ద ఫీస్ట్. ఈ రాజు ఏం చేశాడంటే ప్రియులారా ఒక 1000 మంది మహా వ్యక్తులకి భోజనం పెట్టాడు. చూసారా, ఒక 1000 మందికి పెట్టాడు. ఒకసారి మొన్న ఈ మధ్య మేము పోయిన నెలలో ఒక పెళ్లికి వెళ్ళాం. ఆ పెళ్లికి వెళ్తే బిల్డింగ్ ఎంత భవనం లాగా ఉంది. అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ కూడా చూస్తే ఎట్లున్నారో తెలుసు, అంతా టిప్ టాప్ ఉన్నారు. పెద్ద పెద్ద కార్లు అంతా కూడా మంచి మంచి రాయల్ ఫ్యామిలీస్ లాగా వస్తూ ఉన్నారు. ఆ భోజనం ఏంటంటే చాలా రుచిగా ఉంది. చూసారా, మీరందరూ కూడా వెళ్ళుంటారు కొన్ని పండుగలకి లేకపోతే భోజనాలకి. ఇక్కడ ఈ రాజు ఏం చేశాడంటే ప్రియులారా తన దగ్గర ఉన్నటువంటి వారందరిలో కూడా 1000 మందికి గొప్ప విందు చేపించాడు. బాగా విన్నారు. ఆ
ఆ విందులో ఏమైందంటే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ చూడండి 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే ద యాక్షన్ ఇన్ ద సిన్ఫుల్ ఫీస్ట్. ఇక్కడ పాపపు విందు ఇది. బాగా వింటున్నారా? కొన్ని భోజనాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. కొన్ని భోజనాలు భయంకరంగా ఉంటాయి. విగ్రహార్పితమైన భోజనం ఉంటుంది, త్రాగుబోతుల భోజనం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? నంజరేస్తారండి అంటారు, నంజరితో పాటు ఇంకేదేదో ఉంటాయి. సో ఈయన ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 నుంచి 4 వచనాల వరకు డానియల్ చాప్టర్ 5 1 to 4 నేను చదువుతున్నాను. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేపించాడు. ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుతూ ఉన్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఏంటంటే సారాయి తాగుతున్నాడు, మన తెలుగు భాషలో చెప్పాలంటే. చూసారా? అంత పెద్ద రాజు ఏంటి, ఈ త్రాగుబోతుల వ్యవహారం ఏంటి? మీకు అర్థమవుతుందా? రండి. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణువును తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగుతున్నట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక తాగటం ఒక తప్పు. అర్థమైందా? రెండో తప్పు ఏం చేస్తున్నాడో తెలిసిన, దేవుని యొక్క మందిరంలో ఉండాల్సినటువంటి పరిశుద్ధమైన పాత్రలో తీసుకుపోయి ఏం పోసుకొని తాగుతున్నారు వీళ్ళు? సారాయి, ద్రాక్షారసం పోసుకొని తాగుతున్నారు. మీకు అర్థమైందా? ఇంకిది తప్పు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు చూడండి, 3వ తప్పు. రండి 3వ వచనము. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణువులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగారు. అమ్మా అయ్యా, పరిశుద్ధమైనటువంటి పాత్రలో అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు ఈ రాజు. అంతేకాదు, మరలా 3వ తప్పు చూడండి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగారు. ఇది 3వ తప్పు. నంబర్ 1 ఏంటో తెలిసిన, త్రాగటం తప్పు. అది రాజు చేసిన మొదటి తప్పు. రెండోది ఏం చేశాడు? పరిశుద్ధమైన దేవుని ఆలయంలో ఉండేటువంటి పాత్రల్లో ద్రాక్షారసం పోసుకుని తాగాడు. అది తప్పు. 3వది ఏం తప్పు చేశాడు? విగ్రహారాధన చేశాడు. చూడనటువంటి విననటువంటి త్రాగుబోతనం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా కామన్. ఈవెన్ మీ ఇళ్లలో కూడా నిజాలు. చాలా ఇళ్లలో గొడవలు ఎందుకు వస్తున్నాయి, తగరాలు ఎందుకు వస్తున్నాయి, పేదరికి ఎందుకు వస్తుంది, వైదవ్య అపజయం ఎందుకు వస్తుందో తెలుసునా? ఎందుకు వస్తుంది? సారే. అవునా కదా? మనందరం కూడా ఒప్పుకుంటున్నాం. The drunkenness is the one of the greatest sinfulness that clips in the world. ఇక్కడ వాక్యంలో నేను చూసినట్లయితే ప్రియులారా, రాజులు తాగొచ్చా తాగకూడదా? అధికారులు తాగొచ్చా తాగకూడదా? తాగకూడదు. ఎక్కడుంది వాక్యంలో? రండి, ఇక్కడ సామెతల గ్రంథంలో కానీ వచ్చినట్లయితే బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద డ్రంకన్నెస్, against drunkenness. ఇక్కడ వచ్చినట్లయితే ప్రియులారా, ఇక్కడ చూడండి, ప్రోవర్బ్స్ చాప్టర్ 31 verse 4. అందరూ దయచేసి చూడాలి ఈ వచనాన్ని. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఎవరికి తగదంట? ఎవరు తాగకూడదు? రాజులు. ఈ రోజు రాజులు లేరు. ఎవరున్నారు ఈ రోజున? అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. తాగుతున్నారా? అధికారులు తాగకూడదు. అయితే ఏం జరుగుతుంది? తాగుతున్నారు. ఎల్లలో ఏం జరుగుతుంది? త్రాగుతున్నారు జనాలు. జనులు తినటానికి, త్రాగటానికి, లేచి ఆడటానికి అంట. తాగినోడు ఊరకనే ఉండడు. చూసారా? తిన్నవాడు ఊరకనే ఉండడు. తాగినోడు, తిన్నవాడు నెక్స్ట్ ఏం చేస్తాడు తెలిసిన? ఎగురులాటకు మొదలెడతాడు. ఈ ఇళ్లలో జరిగింది అట్లా.
మీ యజమానులు బాగా తాగి వస్తాడు, ఫుల్గా బాగా తింటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? కొట్టేకి వస్తాడు, ఆ తర్వాత ఎగురుతాడు, జగడానికి వస్తాడు. కొంతమంది అయితే పాటలు పాడుతూ ఉంటారు. చూసారా? ఇక్కడ ఏమంటున్నాడంటే రాజులకు తగదు. మరి అంటున్నాడు లెవియేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. అధికారంలో ఉండేటువంటి వారు సారాయి తాగడం కానీ, బ్రాంతి విస్కీలు తాగడం కానీ అది వారికి తగదు, అది మంచిది కాదు. ఏమంటున్నాడో తెలిసిన, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుస్తారు. త్రాగితే ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళు ఎలా పరిపాలన చేయాలో వాళ్ళు మర్చిపోతారు. అదే ఇక్కడ జరిగింది ఈ బెల్షాజరుకి కూడా. తను ఏమనుకున్నాడంటే ఈ యొక్క అధికారులందరినీ కూడా నేను సంతోష పెట్టాలనుకున్నాడు. ఎలా? వారికి మంచి విందు చేపించి మంచి భోజనం పెట్టి పంపిస్తే పర్వాలేదు. దాంట్లో ఏం చేశాడో తెలిసిన 3 తప్పులు చేశాడు. త్రాగుబోతాను ఒక తప్పు, రెండో తప్పు పరిశుద్ధమైన పాత్రలో ద్రాక్షరసం పోసి తాగటం ఇంకో తప్పు, మూడో తప్పు ఏంటో తెలిసిన విగ్రహారాధన చేయటం మరొక తప్పు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ చూసినట్లయితే త్రాగిన ఎడల వారు ఏం చేస్తారంట? దీనులకు అన్యాయం చేస్తారు. వారంట ఏం చేస్తారు? న్యాయానికి బదులుగా వాళ్ళు చేసేది ఏంటో తెలిసిన అన్యాయం చేస్తారు. అంతేకాదు పిల్లరా, రాజులకే కాదు మిగతా వారికి కూడా ఈ యొక్క త్రాగుబోతుతనం గురించి దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది. రైట్, దయచేసి చదవండి. ఇక్కడ చూసినట్లయితే త్రాగుబోతుతనం అనేటువంటిది బైబిల్ గ్రంథము వ్యతిరేకము. గాడ్స్ వర్డ్ ఈజ్ అగేన్స్ట్ డ్రంకర్నెస్. చాలా మంది అంటూ ఉంటారు, తాగితే ఏమవుతుంది అండి, ఊరక శరీరానికే కదా, ఆత్మకేమో ప్రమాదం లేదు కదా అంటూ ఉంటారు. పూర్వకాలం ఆయన తాగాడు, ఈయన తాగాడు అని చెప్పేసి ఎన్నెన్నో చెబుతా ఉంటారు. వాక్యంలో చూసినట్లయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ బాగా వినండి. ఇక్కడ సామెతల గ్రంథము 23వ అధ్యాయము, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 23-29 నుంచి చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో కానీ చూసినట్లయితే, అమ్మా జాగ్రత్తగా వినండి, అందరు నా వైపు చూడండి ప్లీజ్. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ఉంది: ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసము పొద్దుపుచ్చు వారికే కదా. ఎవరికంట శ్రమలు, ఎవరికి పేదరికము, ఎవరికి దరిద్రత, ఎవరికి నిట్టూర్పులు, ఎవరికి గాయములు, ఎవరికి బాధలు, ఎవరికి హింస అంటే త్రాగుబోతులకి. లేదా ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది ఏంటో తెలుసిన దరిద్రం. ఈ దరిద్రం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ దరిద్రం అంతా కూడా ఎక్కడ ఉంటుందో తెలిసిన పేదరికంలో ఉండి త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళు. రూపాయి సంపాదిస్తారు. ఒకసారి నేను ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు నన్ను పిలిచారు. వాళ్ళ క్యాంపస్ లో ఉన్నటువంటి వర్కర్స్ పని వారికి కౌన్సిలింగ్ ఇవ్వమని నన్ను పిలిచారు. వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళు అసలుకి వీళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళకి నన్ను కౌన్సిలింగ్ ఇవ్వమని పిలిచారు. ఏమని కౌన్సిలింగ్ ఇవ్వాలి? సో నేను వెళ్ళి యేసు ప్రభు గురించి కాదు ముఖ్యంగా మాట్లాడింది, వాళ్ళ యొక్క జీవన విధానం గురించి తెలుసుకోవాలని నేను ఆశపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అడిగాను, ఎంత సంపాదిస్తారు? ఎంతయ్యా నేను సంపాదించేది. ఇంట్లో ఎంత ఖర్చు పెడతారు? ఎంతయ్యా ఖర్చు పెట్టేది. ఇంట్లో భార్యకి ఎంత ఇస్తారు? ఎంతయ్యా ఇచ్చేది. కొంతమంది అయితే అసలు ఏమి కూడా అంటారు. Some people earn the money and they never give to home. Always they drink. వాళ్ళు ఎక్కడ పెడతా ఉంటారు తెలిసిన, అదంతా కూడా ఎక్కడ పెడతా ఉంటారు? వాళ్ళు పట్టకే పోతా ఉంటారు. పుడుకునే శనివారం వస్తే బట్టాడు వస్తుంది. బట్టాడు వస్తే ఎక్కడికి వెళ్తారు? పోవాలి. అటోళ్ళు ఇటోళ్ళు అటు తడుకులాడేది. ఎక్కడికి? దరిద్రత నాకు ఏముంటుంది, ఇంకా ఏముంటుంది ఆలోచించేయండి. అది ఎట్లా ఉంటే ఎవరికి శ్రమ? తాగుబోతులకి. నీ ఇంట్లో శ్రమ ఉందా అంటే, ఒకవేళ నీ భర్త నువ్వేమన్నా తాగుతున్నారేమో. ఒకసారి నాకు షాక్ అయింది. ఏంటయ్యా నువ్వు నాతోనే చెబుతావు, నా పెళ్ళాము తాగుతున్నా, ఆయనతో కూడా చెప్పు అన్నాడు ఒక ఆయన పోయి. ఎవరంట తాగేది? ఇద్దరు తాగుతున్నారంట. ఇంకెట్లా? శ్రమలు. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి గాయములు, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసము త్రాగువారితోనే కదా, అది పాములాగా ఉంటుందంట, విషము.
ఇట్స్ ఎ పాయిజన్, కిల్స్ స్లోలీగా తింటుంది. చూడండి ప్రియులారా, ఈ రోజున శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ శరీరాన్ని దేవుని ఆలయముగా పెట్టాలి. క్రైస్తవులు అనేటువంటి వారు త్రాగుబోతనానికి దూరముగా ఉండాలి. ఆమె చెబుతారా? గట్టిగా చెబుతారా? త్రాగుబోతనం ఉందంటే నీ ఇంట్లో దరిద్రం ఉంది. త్రాగుబోతనముగా ఉన్నావంటే నీ ఇంట్లో పేదరికం వస్తుంది. త్రాగుబోతనం ఉందంటే నీ ఇంట్లో జగడాలు ఉంటాయి. నువ్వు తాగుతున్నావంటే నీ ఇంట్లోకి రోగాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజు చూడండి ప్రియులారా, నోటి క్యాన్సర్, కడుపులో క్యాన్సర్, లివర్ క్యాన్సర్, రకరకాలైన క్యాన్సర్లు రావడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమడుగుతారు తెలిసిన? బీజీ తాగుతావా, ఒక్కగేస్తావా, సారాయి తాగుతావా? అట్లయితే నువ్వు ఇవన్నీ కూడా తిరిగాలి. ఎందుకంటే నీకు హానికరమైనటువంటి దాన్ని నువ్వు త్రాగటం ద్వారా నీకు నష్టమే, నీకు కష్టమే, నీకు బాధే, కానీ దానివల్ల నీకు లాభం లేదు. ఇక్కడ రండి, ఈ రాజు ఎవరికైనా తెలిసిన ప్రియులారా, గొప్ప విందు చేయించాడు, తగని పని చేస్తున్నాడు, తనకి కాని పని చేస్తున్నాడు. దేవుడైతే రాజుగా పెట్టాడు, నువ్వు ప్రజలందరూ కూడా పాలించు, సుఖముగా జీవించు, మంచిగా వాళ్ళందరినీ కూడా పోషిస్తానంటే ఆ యొక్క విందులో జరిగిన యాక్షన్ ఏంటో తెలుసిన? ఇక్కడ చూడండి, ద ఫీస్ట్ ఆఫ్ డ్రంకన్నెస్. ద ఫీస్ట్ ఆఫ్ డ్రంకన్నెస్ విత్ హోలీ వెసల్స్ వాస్ సిన్ఫుల్. మూడోది, ద ఫీస్ట్ ఆఫ్ ఐడల్ వర్షిప్. 3 తప్పులు జరిగినాయి ఇక్కడ. మళ్ళా చెబుతాను, ఏంటది? మొట్టమొదటి తప్పు ఏంటి? త్రాగటం తప్పు. రెండో తప్పు ఏంటి? పరిశుద్ధమైన పాత్రలో తాగటం. వీళ్ళని గమనిస్తున్నారు ఎంత దుర్మార్గము. వాట్ ఏ వికెడ్నెస్ దిస్ బెల్షాజర్ హ్యాస్ డన్. చూసారు, ఒక్కోసారి మీరు పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళండి, అక్కడ ఈ త్రాగుబోతులు ఉంటారు చూడండి, ఈ చవట్లు ఎట్లా ఉంటారు తెలిసిన? వాళ్ళు తాగే కప్స్ ఉంటాయి చూసావా, సిల్వర్ తోటి మరి స్టైలిష్గా ఉంటాయి చూసావా, దాంట్లో కొంచెం కొంచెం పోసుకొని అట్లా చాట్ చేస్తూ చక్కగా మాట్లాడుకుంటూ ముద్దు మాటలు, బల్బులి మాటలు మాట్లాడుకుంటూ మొదలేస్తారు త్రాగటం. అది తర్వాత ఎక్కడ దారి తీస్తుందో తెలిసిన? జగడాలకి, ఫైటింగ్లకి, ఏదో లేని గాయాలకు దారి తీస్తుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, త్రాగుబోతనమే కాదు చేసింది, పరిశుద్ధమైన పాత్రలో, యెరూషలేములో నుంచి నెబుకద్నెజరు తీసుకుని వచ్చినటువంటి పరిశుద్ధమైన పాత్రలో, దేవునికి సేవ చేయాల్సినటువంటి పాత్రలో ద్రాక్ష రసాన్ని త్రాగుతున్నాడు, సారాయి తాగుతున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి పని అండి. ఈ రోజున విశ్వాసి, ఒక్కోసారి నీ జీవితం ఎలా ఉందో ఆలోచించి, నిన్ను పరిశుద్ధమైన దేవుని బిడ్డగా పెట్టాడు. నువ్వు దేవునికి పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. నువ్వు అశుద్ధముగా జీవించకూడదు. నువ్వు దేవుని యొక్క చేతులు ఎలా ఉండాలో తెలుసునా? దేవునికి పరిశుద్ధముగా జీవించాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఇచ్చినటువంటి మాటలు. కానీ దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి మనం ఎలా ఉంటున్నామో ఆ విధంగా ఉంటున్నామా? మన ఇంట్లో ఉన్న వస్తువులు ఎలా ఉంటున్నాయి? మన ఇంట్లో ఉన్న గ్లాసులు, మన ఇంట్లో ఉన్న తట్టలు, మన ఇంట్లో ఉన్న ప్లేట్స్ ఏం సర్వ్ చేస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి ఆస్తినిచ్చి, నీకు మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నువ్వు దేవుని కనపరచాలని చెబుతుంటుంటే నీ సంపాదన ఏం చేస్తున్నావు? ఎక్కడ ఖర్చు చేస్తున్నావు? సారాయి తాగటానికి, విచ్చలవిడిగా జీవించడానికి, ఆ విధంగా జీవిస్తున్నావు. నీ ఇల్లు, నీ ఒళ్ళు కూడా దేవునికి ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? ఆ యొక్క ఇల్లుని, ఒళ్ళును కూడా ఏంగా మారుస్తున్నావు? సారాయి దుకాణంగా మారుస్తున్నారు. ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు పెద్ద పెద్ద బాటిల్స్. పెట్టట్లేదా? నీ కొడుకు, కూతురు, లేకపోతే నీ యొక్క భర్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో సారాయి రాకూడదు, నీ ఒంట్లోకి సారాయి చేరకూడదు. దేవుని యొక్క బిడ్డ. ఆ తర్వాత ఏమంటున్నాడంటే ప్రియులరా, ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే మూడో తప్పు ఏం చేశాడంటే విగ్రహారాధన చేశాడు. ఏ విగ్రహారాధన? ఇక్కడ చూడండి 4వ వచనము, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుతూ ద్రాక్షరసము త్రాగుతూ ఉన్నారంట. అబ్బా, వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంట? ఏం తప్పు అమ్మా? ఏం తప్పు? ఏం చేస్తున్నాడు?
తాగటమే కాదు, విగ్రహారాధన చేస్తున్నారు. ఏమేమి విగ్రహారాధన? బంగారంతో చేసిన బొమ్మల్ని, ఇత్తడితో చేసిన బొమ్మలను, ఎండితో చేసిన బొమ్మలను, ఇనుముతో చేసిన బొమ్మలను, కర్రతో చేసిన బొమ్మలు, రాయితో చేసిన బొమ్మల్ని ఆరాధిస్తుంది. పాట పాడారు, జీవము లేని వాటికి ఎందరు మ్రొక్కుచు, జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? జీవము లేనటువంటి వాడికి మొక్కుతున్నారు. అందుకోసం అంటున్నాడు దేవుని యొక్క గ్రంథంలోనికి రండి ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 21 దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు ఒకసారి చూడండి ప్రియులారా. ఇక్కడ నిర్గమాకాండము 21వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించినప్పుడు 20వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే మొట్టమొదటి నుంచి ప్రియులారా అంటున్నాడు, 3వ వచనము చదువుతున్నాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20:3. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. అమ్మా జాగ్రత్తగా వినాలి. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనుకు వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపంలోనైనా కూడా నువ్వు దేవుణ్ణి చేసుకోనకూడదు. అది విగ్రహారాధన. ఒక్కోసారి మనము బొమ్మలుగా ఏం పెట్టుకోమండి. ఒక్కోసారి ఏంటో తెలుసిన మన బొమ్మ, మన విగ్రహం ఏంటో తెలిసిన నీ చదువే ఒక్కోసారి నీకు విగ్రహంగా ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధికి రావు. ఒక్కోసారి నీ పనే నీకు విగ్రహంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నీ సంపాదనే నీకు విగ్రహంగా ఉంటుంది. క్రైస్తవులు అనేటువంటి వారికి డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయండి. మీకు అర్థమవుతుందా? మనమైతే బొమ్మలు తీసేస్తున్నాము, కానీ హృదయంలో దేనికైతే నువ్వు ప్రాముఖ్యమైన స్థానం ఇస్తావో అదే విగ్రహం. దాట్ ఈస్ ద వాట్ ఎవర్ ద ప్రయారిటీ యు గివ్ రాదర్ దెన్ గాడ్ ఈస్ ద యువర్ ఐడల్. నీ పని ఆదివారం రోజు అట్లయితే అదే నీ విగ్రహం. ఎందుకంటే నువ్వు దాన్ని పూజిస్తున్నావు. దాన్ని దేవుని సన్నిధికి రావాల్సిన దినాన్ని నువ్వు దేవుని దగ్గరకు రాకోకుండా నువ్వు పనికి వెళ్ళి ఆ యొక్క పనిని నువ్వు ఆస్వాదిస్తున్నావు కాబట్టి అది నీకు విగ్రహంగా ఉంది. దేవుడు అన్నాడు, నువ్వు 6 దినాలు కష్టపడి పని చేసుకో, సోమవారం నుంచి శనివారం వరకు 7వ దినాన విశ్రాంతి దినము దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఆరాధించాలనే దేవుని చెప్పాను. ఒక్కోసారి నీ డబ్బు అది ఒక విగ్రహం. యువర్ మనీ మే బి యువర్ ఐడల్. ఒకసారి నీ అందము చూసే, అందం కోసం ఎంత ప్రయాసపడతా ఉంటారు మనుషులు. దేవుని సన్నిధిలో జస్ట్ ఒక 2 గంటల సేపు కూర్చోడానికి మనం ఎంత యాత్ర పడుతున్నాం. కొంతమంది అయితే ఊగుతున్నారు, నిద్రలు పోతున్నారు. అదే ఏ మూవీతో వెళ్తేనో, ఏ బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తేనో ఎంత టైం అయినా కూడా వేస్ట్గా అక్కడే కూర్చొని ఉంటారు. ఎందుకంటే నీ టైం వచ్చే వరకు చేయరా. ఈరోజు నిజాయితీగా ఆలోచించేయండి, నిజాయితీగా ఆలోచించేయండి ప్రియులారా. అదే విగ్రహం. ఇక్కడైతే ఈ నెబుకద్నెజరు, ఈ యొక్క బెల్షాజరు అయితే ఇదిగో ఈ యొక్క బొమ్మలను ఆరాధించాడు. ఈ రోజున క్రైస్తవులైన మనము కూడా ఇదిగో రకరకాల, ఒకసారి ధనమో నీకు విగ్రహమై ఉండొచ్చు, నీకు బలము విగ్రహమై ఉండొచ్చు, నీకు ఘనత విగ్రహమై ఉండొచ్చు, లేకపోతే ఏదైతే దేవునికి నువ్వు హెచ్చుగా చూస్తున్నావో అదే నీకు విగ్రహం. దాని నుంచి నువ్వు దూరం ఉన్నావు. ఎందుకంటే దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, దాన్ని ఆరాధిస్తున్నావు, దాన్ని ఇష్టపడుతున్నావు. దేవుని ఇష్టపడుకోకుండా నువ్వు దేన్నైతే హెచ్చుగా ఇష్టపడుతున్నావో అదే నీకు విగ్రహం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏ విగ్రహం ఉంది నీ హృదయంలో? చెప్పండి. వాట్ ఈస్ ద ఐడల్ ఇన్ యువర్ లైఫ్? దట్ ఈస్ హిండరింగ్. దాన్ని నువ్వు ఆరాధిస్తూ ఉంటావు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ? కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, ఏది కూడా దేవునికి హెచ్చుగా నువ్వు దేన్ని కూడా ప్రేమించకూడదు. ఈ రాజు అదే చేశాడు ప్రియులారా. 3 తప్పులు చేశాడు. విగ్రహారాధన చేశాడు, అంతే. దేవుడికి కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి కోపం వచ్చింది. ఈరోజు నీవు కూడా త్రాగుబోతుతనముగా ఉన్నటువంటి క్రైస్తవులారా,
సీక్రెట్ గా తాగేటువంటి క్రైస్తవులారా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. అంతేకాదు, రెండవది, ఒక్కోసారి నీ ఇంట్లో ఉన్న వస్తువులు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తే వాటిని నువ్వు అపవిత్రం చేస్తూ, ఒకసారి మందిరంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి వస్తువులు నువ్వు అపవిత్రంగా పెట్టినట్లయితే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అంతేకాదు, ఆ పాత్ర ఏదో భౌతికమైన పాత్రే కాదు, నీ జీవితమే దేవునికి మందిరము. ఇక్కడ రండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తారా, 1 Corinthians chapter 3:16 అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ అంటున్నాడు, ఏంటో తెలుసునా ప్రియులారా, మనం ఎలా ఉండాలి అంటున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయడు. అమ్మా, అయ్యా, ప్లీజ్ దేవుని ఆలయానికి వచ్చి తమాషాగా ఉండదు. చాలా మంది క్రైస్తవులుగా ఉండి కూడా తప్పుగా జీవిస్తున్నారు, క్రైస్తవులుగా ఉండి కూడా విగ్రహారాధన చేస్తున్నారు, క్రైస్తవులుగా ఉండి కూడా మరి త్రాగుబోతులుగా ఉంటున్నారు. దేవుని ఎనకోకున్నటువంటి జీవితం ఒకటి, ఎరిగిన తర్వాత తప్పు చేస్తున్నావంటే ఖచ్చితంగా దానికి 2 అంతల దండన నీకు ఉంటుంది. ఇక్కడ నెబుకద్నెజర్ కాదు, ఇక్కడ బెల్షాజరుకు కూడా అదే జరిగింది. రండి, ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు, మీరే ఆ ఆలయం. కాబట్టి ఈ రాజుగారు పెట్టినటువంటి విందులు అంత పాపము విందుది, త్రాగుబోతులు విందు, విగ్రహారాధన విందు. అంతేకాకుండా ప్రియులారా, పరిశుద్ధమైన పాత్రలో త్రాగటం అనేటువంటి చేసినటువంటి తప్పు. ఇలాంటి తప్పు జరిగే సమయంలో ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఒక చెయ్యి వచ్చింది. ఏంటి? ఒక చెయ్యి వచ్చిందంట. ఏంటో తెలుసు ఆ చెయ్యి? ఇక్కడ చూసినట్టయితే ఎవ్వరి సహాయం లేకోకుండా వచ్చింది ఆ చెయ్యి. ఇక్కడ చూడండి, ఎవ్వరి సహాయం లేకోకుండా ఒక చెయ్యి వచ్చి అక్కడ ఏం చేసిందో తెలుసా ప్రియులారా? రాస్తా ఉంది. ఏమని రాస్తున్నారు? ఎవరికి అర్థం కాలేదు ఏం రాసేది అనేటువంటిది. రాసినట్లయితే చూసినట్లయితే ఏమంటున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ యొక్క 5వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని కానీ మనం చూసినట్లయితే అక్కడ జరిగిన యాక్షన్ గురించి నేను ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు అక్కడికి వచ్చి ఈయన గురించి రాశాడో 5వ వచనము, ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి, అమ్మా ఏం కనబడి అంట? వేళ్ళు, చెయ్యి వేళ్ళు కనబడి, దీపము దగ్గర రాజు యొక్క నగరి గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుగా ఉన్నది. రాజు హస్తము రాయిట చూడగా అతని ముఖము వికారమైంది. ఇప్పుడు వినోదం వల్ల ఏమైందో తెలిసిన? వికారం అయిపోయింది, విషాదం అయిపోయింది. వీళ్ళ జాయ్ఫుల్నెస్ బికమ్ ఏ సారోఫుల్నెస్. ఇప్పుడు ఏంటో తెలిసిన? ఆ చెయ్యి వచ్చేసి ఒక రాత రాస్తుంది. ఆ రాత రాస్తున్నప్పుడు తనకు అర్థం కాలేదు ఏంటి రాత అనేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా చూసినట్లయితే ద రియాక్షన్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నాడు ఈ త్రాగుబోతుల మీద. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈ రోజున త్రాగుబోతుని దేవుడు శిక్షిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారని వాక్యంలో. ఈ రోజున చింపిరి బట్టలకు కారణం ఏంటో తెలిసిన? ఒకసారి మన బట్టలు చూస్తూ ఉంటాం, మనకి ఎంతో మంది సంపాదిస్తూ ఉంటారు, కానీ వారికి త్రాగుబోతున్నారండి. నిజంగా దాని నుంచి బయటికి రండి. ఈ రోజున ప్రపంచం బయటికి రావాలి, ఈ రోజున దేశం బయటికి రావాలి, ఈ రోజున రాష్ట్రాలు దాని నుంచి బయటికి రావాలి. మన విచిత్రం ఏంటో తెలుసు ఇలా, నేను ఎవరైనా విమర్శించాలని కాదు, మనం లాక్డౌన్ అయింది కదా, ఎక్కడ పోయారు ఈ త్రాగుబోతులు అంతా? వారికి ఉడుకున్నంత సారే దొరకలేదని ఏం తాగాడో తెలిసిన? మన చేతులు పూసుకుంటున్నాం చూడు, అది తాగాడంట. ఈ డ్రగ్స్ శానిటైజర్ అదేం చేశాడో తెలిసిన? ఏం దొరకలేదంట. సారా ఎంత బొంద అయిపోయింది కదా, ఇళ్లలో పూసుకునేటువంటి చూడండి, చేతులు పూసుకునేది కొంచెం గమ్ముగా గమాయించి వాసన వస్తుంది కదా, దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకొని ఇంకేం కలుపుకున్నాడు, సరే తాగాడు.
వాళ్ళతో పాటు ఇంకా ఫ్రెండ్స్కి ఇచ్చాడు. వాళ్ళు ముగ్గురు ఏమైపోయారు తెలిసిన? చచ్చిపోతున్నారు, చనిపోయారు. జాగ్రత్తగా ఉండండి, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ ఏమైందో తెలుసిన? 5వ వచనం చూడండి. 5వ వచనం కానీ చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? ద యాక్షన్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడ్డాయి రాజుకి. అంటే దేవుని యొక్క అది చూడటానికి వాక్యంలో మానవ హస్తం లాగా ఉంది, కానీ అది దేవుని యొక్క హస్తము. దేవుడు వచ్చి రాస్తున్నాడు ఆ గోడ మీద. ఒక రాత రాశాడు, మెనే మెనే టెక్కేలు ఉపారస్తున్నాడు. వచ్చేవారు మనం చదువుకున్నాం దాని గురించి. సో ఇదేమైందో తెలిసిన? దేవుడు కోపగించాడు ఈ రాజు మీద. ఈ రాజు నీతిగా పరిపాలన చేయవలసిన వాడు, నిజాయితీగా ఉండవలసిన వాడు, దేశాన్ని రక్షించవలసినటువంటి వాడు, దేశ ప్రజల్ని పాలించి పోషించేవాడు ఉండాల్సిన వాడు ఏమైపోయాడు? త్రాగుబోతయ్యాడు. ఏమయ్యాడు? విగ్రహారాధికుడయ్యాడు. ఏమయ్యాడు? తిండిపోతయ్యాడు. దేవుడు వచ్చేసి ముగిస్తున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అదే. దేవుడు నీకు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు తెలిసిన? ఎందుకు నీకు భార్యని ఇచ్చాడు? ఎందుకు నీకు భర్తనిచ్చాడో తెలిసిన? ఎందుకు నీకు పిల్లల్ని ఇచ్చాడు? ఎందుకు నీకు తల్లిదండ్రులు ఇచ్చాడో తెలిసిన? భర్తవుగా నీ భార్య పిల్లలను పోషించాలి, వాళ్ళని పాలించాలి, వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ సంసారంలో ఒక మంచి యజమానుడుగా ఏం చేస్తున్నారు? మగవారు తాగటం, తిరగటం, విచ్చలవిడిగా ఉండటం, నువ్వెవరు నన్ను అడగటానికి, నా డబ్బు, నా శరీరం, నా కుటుంబం అంటా ఉంటారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఐ నో ఎ ఫ్యామిలీ. ఈజ్ ఎ రైల్వే ఎంప్లాయ్. ఈజ్ ఎ రైల్వే ఎంప్లాయ్. ఇఫ్ యు సీ హిస్ హౌస్ ఈజ్ ఎ స్మాల్ హట్. ఏ డైలీ కూలీ ఈజ్ బెటర్ దాన్ హిమ్. తనకు వచ్చిన జీతం అంతా కూడా ఏం చేస్తాడు తెలిసిన? తాగటానికి. తన జీతం రైల్వే ఉద్యోగం అండి. ఇది జరిగి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నేను చూశాను ఆ కుటుంబాన్ని. ఆ అమ్మాయి మా ఊరు నుంచి ఇచ్చారు. ఒకసారి చూస్తే ఆయనకి రైల్వే ఉద్యోగము, కానీ ఎక్కడ ఉంటున్నాడు తెలిసిన? వర్షం వస్తే అంత నీళ్ళంతా కూడా ఇంట్లోకి వస్తుంది. 2 పిల్లల్ని ఇచ్చాడు, మగ పిల్లలు పుట్టారు. కానీ ఆ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాడు. ఆ పిల్లలు నిక్కర్లు వేసుకున్నారన్నీ వెనకాలన్నా చిరిగిపోయి ఉన్నాయి. ఆ భార్య ఉందండి, ముఖంలో సంతోషం లేదు, ఉసూరు మంట ఉంది ముఖంతా కూడా. ఎప్పుడు చూసినా కూడా ఏట్లే, ఇంట్లో గలాట్లే, బెరుకులాట్లే, జగడాలే. ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి, ఆయనకి ఇంగ్లీష్ కూడా వచ్చు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, హూ ఆర్ యూ టు టెల్ మీ. ఏమంటున్నాడు తెలిసిన? వెళ్ళిపో, నువ్వెవరివి మా ఇంట్లోకి వచ్చి మాట్లాడటానికి, ఇది మా వ్యవహారము అన్నాడా? మీ ఆయన కూడా ఎప్పుడన్నా అట్లా? ఎవరైనా జగడానికి వచ్చినప్పుడు, ఎవరైనా సర్దుబాటు చేసి ఏ తప్ప తాగి పడుతున్నావు అన్నప్పుడు వెళ్ళు అన్నాడా మీ ఆయన? ఈ తాగేవాళ్ళు అందరూ అదే ఒకటి నేర్చుకుంటారు అండి. ఏంటో తెలిసిన? గెటౌట్. వాళ్ళు గెటౌట్గా ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు నాశనం తీసుకొస్తున్నారు సమాజానికి, కుటుంబానికి. వాళ్ళు గెటౌట్. నేను ఒకటే చెబుతాను, తాగుబోతాడు కానీ ఇంట్లో ఉంటే పరక తీసుకో. ఏం తీసుకోవాలి? తాగి వచ్చాడంటే మాత్రం ఇంట్లోకి రానిలేదు. మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లైవ్లో కూడా చాలా మంది చూస్తున్నారు. దిస్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద లైవ్ ఆల్సో. తాగుబోతు కానీ ఇంట్లోకి వచ్చాడంటే మాత్రము అది నరకం. ఆ నరకం ఇంట్లో ఉండకూడదు. తాగి వచ్చాడంటే మాత్రం పరక తీసుకోవాలి, అంతే. భయపడద్దు, జుట్టు పట్టుకో. దెయ్యం పడితే ఏం చేస్తారు మీరు? జుట్టు పట్టుకొని నిద్రిస్తారా? తాగుబోతాను కూడా దెయ్యం పట్టిందే, అర్థమవుతుందా? జుట్టు పట్టుకొని ఏం చేస్తామంటే ఆ యొక్క పరకతోటి వీపు మీద పటా పటా పటామని 2 పనులు జరుగుతాయి. మారుతాడు, లేదంటే పారిపోతాడు. ఇంకా ఎక్స్ట్రా చేస్తుంటే ఏం చేస్తావు తెలిసిన? ఒక బిందె నీళ్ళు తీసుకొని నెత్తి మీద అంటే. లేకపోతే చక్కగా మీరు పడుకొని భోజనం తిని పడుకోబోయడానికి వీళ్ళు మొదలేస్తారు జగడాలు. ఏం పడుకుంటారు? కూర్చోబెడతాడు. నేనంటే గౌరవం లేదా? నేనంటే మర్యాద లేదా? ఏంటి కూర్చో అంటా ఉంటాడు ఈయన, ఏదో పెద్ద వస్తాడు అయినట్టు. ఈయనకు చూసి అందరూ కూడా మోపంలో దాక్కుంటా ఉంటారు. ఈ దగ్గర ఏముండదు, తోస్తే పడతాడు. తోస్తే పడేవాడు నువ్వు భయపడేది కదమ్మా. వాడికి దోపు తోసి ఏంటి పక్కన పెట్టి కట్టే చేసి పలక తీసుకుని 4 ఇస్తే అంతే మాట్లాడు. దేవుడు వాడికి మంచి బుద్ధి ఇచ్చినగా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీచి నికృష్టమైనటువంటి జీవితం. త్రాగుబోతులు అంటే నాకు చాలా అసహ్యం.
అందుకోసం నేను వాక్యంలో చెబుతున్నాను. దేవుడు అసహించుకుంటున్నాడు. బైదవే నేనే కాదు, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రాజు తాగాడని చెప్పేసి తన రాజ్యాన్ని తీసేశాడు. హల్లెలూయా. బెల్షాత్సర్ రాజ్యమే పోయింది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క రియాక్షన్ అది. అంతేకాని ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు చూడండి, 6, 7, 9 వచనాల్లో చూసినట్లయితే ఏమంటున్నాడు, తన ముఖం వికారం అయిపోయింది. ఎంతసేపు ఎగురుతున్నాడు, పార్టీ చేసుకుందాం అనేసరికి ఎప్పుడైతే దేవుడు వచ్చి రాత రాశాడు ఆ గోడ మీద, నవ్వంతా పోయి ఏమైందంటే దేవుడికి ముఖం వచ్చేసేసింది. చూసారా, ఏడుపు ముఖం వచ్చింది, వికారం అయిపోయింది. వినోదం అంతా పోయి ఏమైందో తెలిసిన ప్రియులారా, వికారం అయిపోయింది. ఆ వినోదం అంతా ఎటో ఎగిరిపోయింది. అంతేకాకుండా ఏమైంది ఇంకా చూడండి బాగా, అతడు మనసులో కలవరపడుతున్నాడు. అతని నడుము, అమ్మా ఏమైంది, నడుము అంట. తాగేవాడికి నడుము ఉన్నది బయలుదేరి, ఇదే దానికోసం అసలు ఆయన గురించి భయపడాల్సిన పని లేదు. ఇంకో చూడండి, నడుము ఏమైపోయిందంట, కీళ్ళు వదులైపోయింది, లూజ్ అయిపోయింది. అతని కాళ్ళంతా ఏమందో తెలిసినా కొట్టుకుంటున్నాయి అంట, ఊపుతా ఉంటున్నాడు. అందుకోసం తాగినోడు చూసావా, పోతా ఉంటాడు, ఏట పోతాడు మన చర్చి ముందు చూపుతా ఉన్నాడు. ఒక ఆయన పోతున్నాడు, బండి వచ్చి కొట్టేటట్టు ఉంది ఒకడు. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేసరికి ఏదో 2 వీలర్ వచ్చి కొట్టేటట్టు ఉన్నాడు. ఈ రాజుకి ఏమైందో తెలిసిన, దేవుడు ఎప్పుడైతే రాత రాశాడో నీ చరిత్ర నేను ముగిస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు వచ్చింది జ్ఞానం. అదురుతుంది, నడువంతా పనికి రావట్లేదు, కాళ్ళంతా లూజ్ అయిపోయింది, ఎముకలు జాయింట్స్ అంతా కూడా లూజ్ అయిపోయినాయి. 7వ వచనం ఇప్పుడు ఏమంటున్నాడు, రాజు అంట ఇంకో తప్పు చేస్తున్నాడు. ఇప్పుడంట ఆ రాత ఏంటో తెలుసుకోవటం కోసం ఎవరిని పిలుస్తున్నాడు, గారడి విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్యులను. చూసారా, చేయి చూపించుకునేవాడు. చాలా మంది ఆశగా ఉండేది, ఏదో ముక్కు ఎదురొచ్చింది, నాకు ఎదురొచ్చింది, నేను చేయి చూపించుకోవాలా, ఏం నడుస్తుందో నా కోసం, అన్ని నాకు చెడు నడుస్తూ ఉంది, చెడు చేష్టలే నడుస్తూ ఉన్నాయి, నాకేదో చేశారు, ఎవరో చేశారు, కాబట్టి ఎవరు చేశారు నేను తెలుసుకోవాలి. ఎవరి దగ్గర పోతావు నువ్వు, సోది చెప్పేవాడు దగ్గర పోతావు. సోది అంటే ఏంటో తెలిసిన, ఉపయోగం లేని మాటలు చెప్పేవాడినే సోది మాట్లాడతారు. మరి నీకెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తావు? 8వ వచనం ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వీళ్ళందరూ కూడా వచ్చి రాజు నియమించిన జ్ఞానులు రాజు సమూహమునకు వచ్చి కానీ ఆ రాత చదువుటైనను దాని అర్థం చెప్పుటైన వారి వల్ల కాలేదు. వాళ్ళు చదవలేకపోయారు. అమ్మా, వీళ్ళు శాస్త్రం తెలిసిన వాళ్ళు, వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు పండితులు, కానీ వీళ్ళ వల్ల కాలేదండి. అది చూసేవారు వయసు మీద అంటున్నారు, అయ్యా మా వల్ల కాదు ఇది. ఆ రోజు నెబుకద్నెజరుతో కూడా ఈ జ్ఞానులు, ఈ శాస్త్రులు, ఈ పండితులు అన్నారు, ఇదిగో నీకు వచ్చిన కళ చెప్పడం మా వల్ల కాదు, దాని వివరణ చెప్పడం మా వల్ల కాదు అన్నారు. అయితే దానియేలు దాని యొక్క కళను చెప్పాడు, అర్థాన్ని కూడా చెప్పాడు. హల్లెలూయా. ఇక చూడండి 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు వారందరూ కూడా, అయ్యా బెల్షాత్సరు ఇంకా వికారం అయిపోయాడు, విస్మయం ఉందాడు, ముఖం అంతా కూడా భయముతో ఉన్నది, ఆనందం అంతా కూడా ఎగిరిపోయింది. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణిగారు విందంట. అంటే ఈ యొక్క బెల్షాత్సరు తల్లి వింది. తల్లి విందులోకి వచ్చింది, ఆ రాత గోడ మీద ఉంది. వీళ్ళందరూ కూడా 1000 మంది అందరూ కూడా భయపడిపోతున్నారు. ఒక్క రాతకే వీళ్ళు భయపడుతున్నారే. అర్థమవుతున్న ప్రియులారా, దేవుని యొక్క శిక్ష ఎంత ఉంటుందో చూడండి ప్రియులారా. ఇదిగో దేవుని గురించినటువంటి సమాచారము ఈ లోకానికి చెబుతుంటే వారికి వింతగాను, వారికి అర్థం కానటువంటి రీతిలో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రాణి వచ్చి ఏం చెబుతుందో తెలిసిన, అయ్యా నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. 11వ వచనము, అతడు దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. నీ తండ్రి కాలములో కూడా దైవ జ్ఞానమును బట్టి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండి నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అతనికి నెబుకద్నెజరు శకుని గాండ్ర మీద, గారడి విద్య గల వారి మీద అధిపతిగా నియమించాడు. ఆ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వాడిని తీసుకొస్తే ఈ రాతేంటో నీ కథ ఏంటో వివరంగా చెబుతాడయ్యా. హల్లెలూయా. చూడండి 12వ వచనం, ఈ దానియేలు బుద్ధి కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు.
కళలు తెలియజేసేటువంటి వాడు, మర్మాలు తెలియజేసేటువంటి వాడు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం చెప్పేటువంటి వాడు, జ్ఞానము కనబడినటువంటి వాడు కనుక అతనికి బెల్షాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలు సులువు నంపించండి, దాని యొక్క అర్థాన్ని చెబుతాడన్నారు. హల్లెలూయా. దానియేలు వచ్చి ఏం చెప్పాడనేది వచ్చే ఆదివారం 18వ తారీఖు మనం నేర్చుకుందాము ప్రియులారా. అయితే నేను ముగిస్తున్నాను. ఈ ముగింపులో ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ 3 తప్పుల్ని, ఈ 3 పాపాలని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఏం పాపమో? త్రాగుబోతనాన్ని దేవుడు ఉపేక్షించాడు, శిక్షిస్తాడు. కాబట్టి త్రాగుబోతులు ఎవరైనా ఉన్నారా? తాగొద్దు. జగడాలు తీసుకొస్తుంది, పేదరికం తీసుకొస్తుంది, రోగాలు తీసుకొస్తుంది. నేను ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రేయర్ చేయడానికి. ఆయన పేరు నాగప్ప. మా చర్చికి కూడా వచ్చేవాడు, మీరు చూశారు. ఈ నాగప్పకి చిన్న గొళ్ళు వచ్చింది ఇక్కడ. ఆ గుళ్ళని అక్కడక్కడ పెట్టుకున్నాడు. అది పెద్దదైపోయింది, పగిలిపోయింది, చీము రక్తం వస్తుంది. ఇక్కడ గుళ్ళలో నుంచి మెగైట్స్ అంటే పురుగులు వస్తాయి. మీకు తెలుసా? ఈ పురుగులు వచ్చేసి ఇట్లా బయటకు వస్తుంటే తెల్లగా ఉంటాయి పురుగులు. ఇల్లంతా వాసన. భార్య ముట్టుకోవట్లేదు. నన్ను పిలిచారు. నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేనేం చేశానంటే, యూజువల్గా నేను ప్రార్థన చేసేటప్పుడు ఆయన బ్రదర్గా తన మీద చేయి పెట్టి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ప్రార్థన చేయడానికి చేయి పెట్టానో, నేను ఇక్కడ చేయి పెట్టి యేసు ప్రభువాని ఈయన స్వస్థపరచని ప్రార్థన చేస్తుంటే గొడవమని ఆడవటం ప్రారంభించాడు. పెద్దగా ఏడుస్తున్నాడు నా చేయి పెట్టుకొని. నాకు అర్థం కాలేదు. నేను జస్ట్ ప్రేయర్ ముగించిన తర్వాత ఆయన ఇంకా ఏడుస్తూనే ఉంటాయి. ఆయన ఓదార్చి ఏడవకప్ప నాగప్ప ఏడవద్దు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలిసిన, సార్ దాదాపుగా 6 నెలల నుంచి నన్ను పుట్టిన వాడు ఒక్కడు లేరు. నా భార్య కూడా భోజనం అది అక్కడ వేస్తుంది. మా అమ్మగారు కూడా నన్ను ముట్టలేదు, నా భార్య నన్ను ముట్టలేదు. నాకు కొడుకున్నాడు, వాడు కూడా వచ్చి డాడీ ఎట్లా ఉన్నావని నన్ను ముట్టిన వాళ్ళు లేరు. అందరూ కూడా నన్ను దూరంగా పెట్టారు. నువ్వు ఒక్కడే వచ్చి నన్ను ముట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బ్రదర్స్, రోగము పాపం నిన్ను దూరంగా పెట్టారు. అందరూ దూరం అయిపోతారు. గుర్తుపెట్టుకో. పాపం అనుకోకుండా ఆయన చనిపోయాడు. ఈ రోజున త్రాగుబోతాను. ఆయనంట చిన్న వయసు నుంచి త్రాగటం ప్రారంభించాడు. చిన్న వయసు నుంచి ఒక్కాకులేయటం, చిన్న వయసు నుంచి బీడీ తాగటం, చిన్న వయసు నుంచి త్రాగి ఆ విషమంతా కూడా ఒళ్ళలోకి చేరింది. రోగముగా మారింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు శిక్షిస్తాడు త్రాగుబోతానని. రెండవది, పవిత్రమయంగా ఉండాలి నీ యొక్క జీవితం. క్రైస్తవులు అనేటువంటి వారు మీ యొక్క హృదయమే దేవుని ఆలయముగా ఉండాలి. ఈ ఆలయంలో గలీజుని గబ్బులు పెట్టుకోవాలి. ఈ యొక్క గలీజు గబ్బులు పెట్టుకున్నట్లయితే దేవుడు అలాంటి వారిని శిక్షిస్తాడు. మూడవ పాపం, విగ్రహారాధనకి దూరంగా ఉండండి. వాక్యంలో ఏమంటాడో తెలిసిన, ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలిసిన, చిన్నపిల్లలారా విగ్రహారాధనకి దూరంగా ఉండుటే దేవునికి ఇష్టమైనటువంటి. మీరేం చేయాలో తెలిసిన, విగ్రహారాధనకి దూరముగా ఉండండి. విగ్రహారాధనకి ఏ రూపంలోనైనా కూడా నువ్వు విగ్రహం చేసుకొనకూడదు అంటున్నాడు. కాబట్టి ఇదిగో దయచేసి దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో దేవుని మూలకంగా పుట్టినటువంటి వాళ్ళారా, విగ్రహారాధనకి మీరు దూరముగా ఉండాలి. అది ఏ రూపంలోనైనా కూడా కావచ్చు. ఒకసారి నీ ధనము కావచ్చు, ఒకసారి నీ పని కావచ్చు, ఒకసారి నీ పిల్లలు కావచ్చు, ఒకసారి నీ కుటుంబము కావచ్చు. దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే విగ్రహము. ఒకసారి ఫిజికల్ గా రూపముతోటి పోల్చే దానికంటే కూడా రూపము లేనటువంటి విగ్రహాలు మనలో ఉంటాయి. దాని నుంచి దూరంగా ఉండాలి. ఈ 3 క్రియల్లో దూరం ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో అలా నువ్వు ఉంటావా? అలా నువ్వు ఉండాలంటే దేవుడు తీర్మానం చేస్తాడు. దేవుని దగ్గర అడుగు, ప్రభువా నా జీవితాన్ని మార్చు,
ఈ పాపంలో నుంచి నన్ను విడిపించు, నా కుటుంబాన్ని విడిపించు, నా భర్తను విడిపించు, నా కొడుకును విడిపించు, నా కూతుర్ని, నా అల్లుడిని, ఎవరైతే ఉన్నారో ప్రభువా నాశన కూపంలో ఉన్నారో వారికి విడుదల దయచేయి. లేకపోతే ఏమైందో తెలుసా, ఆ యొక్క బెల్షాజర్కి ఎట్లయితే దేవుని హస్తం వచ్చి రాసిందో అలానే నీ జీవితంలో కూడా ఒక ముగింపు అనేటువంటిది ఉంటుంది. భయంకరంగా ఉంటుంది ఆ ముగింపు అనేటువంటిది. ఆ ముగింపు అనేటువంటిది ఎవరు ఊహించలేనటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అని మీకు మనం చేస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామా, దేవుని అడుగుదామా. ప్రియులారా, విగ్రహారాధనకి, పాపానికి యేసయ్యా మమ్మల్ని దూరంగా ఉంచు. యేసయ్యా మమ్మల్ని ప్రభువా అయ్యా నాయనా నీ చిత్తంలో మమ్మల్ని నడిపించయ్యా, నీ చిత్తంలోనే మమ్మల్ని జీవింపచేయ్యా. ప్రభువా మాకు సహాయం చేయి, మా కుటుంబానికి సహాయం చేయి ప్రభువా. అయ్యా మా వల్ల ఏం కాదు ప్రభువా, అంత నీ వల్లే ప్రభువా జరిగేదని దేవుని అడగండి. దేవుని కృప మీ మీద ఉంటుంది. ప్రేమ కలిగిన మా తండ్రి ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ఆయన విగ్రహారాధనకి దూరంగా ఉండమని, త్రాగుబోతనానికి దూరంగా ఉండమని, పరిశుద్ధమైనటువంటి పాత్రలు ఉన్నగా మమ్మల్ని మలచమని వేడుకుంటుంది. పెద్దబడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కృప మీ మీద ఉండును గాక. వచ్చే ఆదివారం రోజు మరొక వర్తమానం దీంట్లో నుంచి వింటాము. రండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి, మీ జీవితాలను సరి చేసుకోండి. ప్రభు మీ మీద ఉండును గాక. వచ్చే ఆదివారం రోజు 13 నుంచి 23 వచనాల వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుంటున్నామని కూడా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీద ఉండును గాక. ఆమేన్.